తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురూజీ మనతో పాటు ఉన్నారండి. వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే. అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు. స్వామి నమస్కారం. నమస్కారం తల్లి, నమస్కారం. అయ్యప్ప స్వామి సేవలో ఉండడం వల్ల సామాజికంగా నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటండి? అసలు ఏం నేర్చుకోవచ్చు? పరోపకారార్థే ఇదం శరీరం అని అన్నారు. ఇతరులకు సహాయం చేయడానికి మనం ఉండాలి. ఈ యొక్క అయ్యప్ప సమాజంలో అదే నేర్పబడుతుంది. నువ్వు చేసే పనిలో నీకు నువ్వు ఉపయోగపడుతున్నావా? లెట్స్ గ్రో టుగెదరా, ఐ గ్రో మై సెల్ఫా అనేది ఒకటి మీరు పెట్టేసుకుంటే లెట్స్ గ్రో టుగెదర్. అలా ఉంటేనే పరోపకారం. చూడండి, దీంట్లో ఇక్కడ తెలియకుండానే మీరు సమాజ సేవ చేస్తున్నారు. మీరు మాల వేసుకుంటున్నారు, ఓ పూజా స్టోర్కి వెళ్ళి ఓ 1000, 2000, 3000 సామాగ్రి కొంటున్నారు. అతను లబ్ధి పొందుతున్నాడా? అయిపోయింది అక్కడ. మీరు నిత్యం పూజ చేస్తున్నారు, ఆ పూజ సామాగ్రిలు కొంటున్నారు 40,000 వేలకి, అక్కడ లబ్ధి పొందుతున్నారా? పూలు కొంటున్నారు, పూలవాళ్ళు లబ్ధి పొందుతున్నారా? ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ కొంటుంటారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? 10 మందికి భోజనం పెడుతున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? పూజలు చేసినప్పుడు ఫోటోగ్రఫీ, భజనను వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, లబ్ధి పొందుతున్నారా? టెంట్ హౌస్, వండపాలంతా లబ్ధున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? మళ్ళీ ఇరుముడి సామాన్లు కొంటున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? కొబ్బరికాయలు కొంటున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? తర్వాత యాత్రకు బయలుదేరుతున్నారు, టికెట్ రూపంలో ఫ్లైట్, బస్సు, కారు ఏదో వెళ్తున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? డీజిల్ బంక్లు లబ్ధి పొందుతున్నారా? మీరు యాత్రలు అమ్ముడి పోయినప్పుడు వచ్చే వాటర్ బాటిల్ దగ్గర నుంచి అది ఇది అక్కడెక్కడ వస్తువులు కొంటూ ఉన్నటువంటి యాత్రలో ఎంతమంది బాగుపడుతున్నారు? వాళ్ళది కొంటున్నారా? మీరు ఇచ్చే దక్షిణ తాంబూలాలతో ఎన్నో వేల మందికి శబరిమలలో అన్నదానం అవుతుంది, మీ పరిసర ప్రాంతాల గుడిలో అన్నదానం అవుతుంది, వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? ఎందులో లేదు మీరు చెయ్యని సేవ? ఎందులో లేదు చెప్పండి. అలాంటి గురువులకి దక్షిణ ఇస్తారా? మేము లబ్ధి పొందుతున్నామా? ఇక్కడ ఎన్ని లేవండి, చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలండి. గురుదక్షిణ తీసుకోకుండా ఏది లేదు. గుడ్డి విద్య. కార్పొరేట్ స్కూల్కి పోతే డబ్బులు కట్టట్లేదా? మరి గురువు దగ్గరికి మాత్రమే దక్షిణ ఇవ్వరా? గురువులు కూడా దక్షిణ ఉన్నది, మరి లబ్ధి పొందట్లేదా? ఎన్ని లేవండి. ఒక్కట రెండ అయ్యప్ప ముట్టుకుంటే మొదలుపెట్టినప్పటి నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు లబ్ధియే, పరోపకారమే. పరోపకారమే. మీకు తెలుసా డీజిల్ వాడు ఎవరో పెట్టేసుకుంటారు, మీ కారు ఫుల్ డంప్ చేసుకుంటారు, దారి పడిపోతుంటే ఫుల్ ట్యాంక్ కొట్టు, ఏ ఊరో తెలియదు, ఏ ట్యాంకో తెలియదు, పక్కన లెఫ్ట్లో పోయి చేసుకుంటా వెళ్ళిపోయాం. అవునా? పంచర్ పడింది, ఎన్ని పంచర్ పడతావు దారం పడి? పంచర్ లబ్ధి పొందేవా? చెప్పండి. దారం పడిపోతుండే జామకాయలు, పండ్లు దొరుకుతాయి, కొనుక్కోలు తింటున్నావా? ఎన్ని లేవు. పోతూ ఉండగా ఎన్నో దేవాలయాలు దర్శనం చేసుకుంటాం, అక్కడ టికెట్ కట్టడము, అక్కడ ప్రసాదం కొనడము, అక్కడ రిచువల్ చేస్తుంటాము, ఆ దేవాలయాలకు అభివృద్ధి అవ్వట్లేదా? ఎన్ని లేదు. అయ్యప్పలో ఏది లేదు చెప్పండి? అది ఉంది. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. అంత అద్భుతం. అంతటా ఆయన స్వామియే శరణమయ్యప్ప అన్నమాట. అంతర్గత శరణాగతి చూడాలా, లేకుంటే మనలో ఉన్న భయాన్ని నివారణకి ఈ నామాన్ని పఠించాలి? ఇక్కడ అంతర్గత శరణాగతి, మనలో ఉన్న భయాని కోసం చూడడం అయితే కమోడిటీ. వస్తువు రూపైన స్వామి నేను బెల్లం పెట్టాను, కొబ్బరికాయ పెట్టాను, ఇవన్నీ భయం పోగొట్టుకోవడానికి నాకు పెట్టేస్తాను. అజా 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 నేను 108 కొబ్బరికాయ కొడతాను అని అంటారు. వెంటనే గీతాంజలి గారు 1008 కొబ్బరికాయలు కొడతానంటారు. నాకు అనుగ్రహం ఇస్తారా? ఆవిడకి ఇస్తారా? 100 కొబ్బరికాయ బిడ్ గ్రేటా, 1008 బిడ్ గ్రేటా? భగవంతునికి అవన్నీ ఏం లేవు, అక్కర్లేదు ఆయనకి. సర్వస్య శరణాగతి. ఆ స్వామి ఫీల్ అక్కడ కరెక్ట్ అవ్వగానే మై లార్డ్, మా అయ్యప్ప అని ఆయన పాదాలు గుర్తుకు తెచ్చుకొని జస్ట్ క్లబ్, ఈ పాదాల బంధంలో స్వామి పాదాలు ఉంది. ఇంకేం కావాలి నాకు? జస్ట్ నేను డౌన్, నా తలను తీసుకొచ్చి నీ పాదాల మీద పెట్టేస్తున్నాను స్వామి. నాకు తెలియదు ఎలా పూజ చేయాలో, తెలియదు ఎలా అనుగ్రహం చేయాలో, నాకు నువ్వు తెచ్చుకోవాలో తెలియదు. నీ దగ్గర నుంచి నిన్ను ఎలా పూజించాలి, ఎలా మొక్కాలి, ఎలా నామం చెప్పాలి, ఎలా అలంకరించాలో తెలియదు స్వామి. నీవు తప్ప నాకు తెలియదు స్వామి సన్నయ్యప్ప అని చెప్పి కనెక్ట్ అవ్వండి. ఒక సుమన్ టీవీ ద్వారా నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను కదా, ఇది శాటిలైట్ ద్వారా వెళ్ళి ఒక యూట్యూబ్ ద్వారానో, ఇన్స్టా ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో సుమన్ టీవీ ప్రచారం చేసుకుంటూ వేస్తుంది కదా.
దాన్ని చూస్తున్నారు కదా, ఒక్క నా వీడియోనే కనెక్టివిటీతో చూస్తున్నారు. ఆ భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి. వన్ విత్ గాడ్, ఫీల్ ద రేడియన్స్. ఆ భగవంతుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనే రేడియన్స్ని గుర్తుకు తెచ్చుకుంటే చాలు, నీకేం అక్కర్లేదు. ఇక్కడే సెల్ఫ్ ప్యూరిఫికేషన్, అవుట్ ప్యూరిఫికేషన్. సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవుట్ ప్యూరిఫికేషన్ మీరెవరైనా చేయడానికి సమాజం నడుస్తున్నట్టు. లెట్స్ గో. అవి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు. అలాగే యాత్రకు వెళ్ళిన వాళ్ళు స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి తీసుకురాకూడని వస్తువులు అంటే ఏమైనా ఉన్నాయి? లేవండి, అన్ని తీసుకొచ్చుకోండి, అన్ని తెచ్చేసుకోండి, అన్ని తెచ్చేసుకోండి. మీ వల్ల ఎంత ఉంటే తీసుకొచ్చేసుకోండి అన్ని. ఏం తెచ్చుకోవాలి తెలుసా, ఆయన కంటే గొప్పగా ఆయన అనుగ్రహాన్ని ఆకాశం అంత వేసి పెట్టాడు. దాన్ని తెచ్చేసుకోండి, టన్నుల కొద్దీ తెచ్చేసుకోండి, అందరికి పంచేసేయండి. అనుగ్రహ జ్యోతిని అందరికి పంచేసేయండి. మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా జ్యోతి దర్శనం చేసుకోవాలా? ఉందండి, వనయాత్ర చేసి జ్యోతి దర్శనం చేసుకోవాలని ఉంది. ఇప్పుడు వనయాత్ర నవంబర్ 16 నుంచే ప్రారంభించేస్తున్నారు కాబట్టి గత 4-5 ఏళ్ళుగా వనయాత్ర చేయాలి అని చెప్పారు కాబట్టి వీళ్ళు చూసుకొని చేయండి. ఇప్పుడు అన్ని మాధ్యమాలు వచ్చింది, జ్యోతి దర్శనం లైవ్లో కూడా చూపిస్తున్నారు. మీ పరిసర ప్రాంతాల దేవాలయాలు కూడా జ్యోతి చూపిస్తున్నారు కాబట్టి ఆ లైవ్ను చూడండి, దీన్ని కూడా చూడండి. చూసుకోండి, మీ యొక్క ఉద్యోగ వ్యాపార అనుకూలతను బట్టి చూసుకోండి. ఇప్పుడు అక్కడ అన్నీ మార్చేస్తారు. ఒకప్పుడు శబరిమలై సీజన్లోనే ఆరాట ఉండేది, అది మారింది. జ్యోతి దర్శనంకే ఎక్కువ వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తున్నాము. తప్పు లేదు, మన అయ్యప్ప కూడా మనకు అనుగ్రహ ప్రదాత. ఇప్పుడే చేయి అప్పుడే చేయి, ఆయన ఏమి రూల్స్ ఏం పెట్టట్లేదు. వనయాత్ర చేయమంటున్నాడు, పాదయాత్ర కాదు. శరణమయ్యప్ప. అదొకటి. ఒక దివ్యమైన అనుభూతులు చెందుతారు కొంతమంది. మొదటిసారి నేను మాల వేసుకున్నాను, నాకు అసలు ఎలాంటి గురుస్వామి తెలుసు ఇక్కడ వరకు మాత్రమే, ఒక్కడిగానే వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. కానీ ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి నాకు సహాయం చేశారు. మళ్ళీ చూస్తే ఆయన నాకు కనిపించలేదు. పంబా వరకు సాయంగా వచ్చారు, అక్కడ స్నానం ఆచరించడం, అక్కడ అన్ని చేయటం, అక్కడ వరకు నాకు గైడ్ చేశారు. తర్వాత ఆ మనిషి ఎటు వెళ్ళిపోయారో తెలియదు. ప్రతి ఒక్కరికి జరుగుతుందండి, ఇది ఒక కన్యస్వామికే కాదు. వాళ్ళు అక్కడ ఎలా ఉంటుందంటే వనయాత్ర అండి, ఘోర కీకారణ్యం అనమాట. అది ఎలా ఉంటుందంటే ఒక పక్క లోయ, ఒక పక్క కొండ, జస్ట్ ఈ టేబుల్ అంతే ఉండొచ్చు, ఇంకో కొంచెం అంతే ఉంటుందండి పాత. 2-3 నడుస్తూ ఉంటారు. ఇది ఆ 60 రోజుల కోసం తయారు చేస్తారు, మళ్ళీ అయిపోతారు. కొన్ని చోట పెద్దగా ఉంటుంది, కొన్ని చోట ఇంతే ఉంటుంది. ఇటుపక్కంతా కొండలు, ఇటుపక్కంతా లోయలు. ఇక్కడ ఎక్కువ శాతము గురుస్వాములు అందరూ ఏం చెప్తారంటే రాత్రి పూటనే నడిపిస్తారు, పగలు నడిపిరు, అవన్నీ చూస్తే భయపడతారు అనే ఉద్దేశంతో ఈ వనయాత్ర చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక స్లోగన్ పెట్టుకుంటారు. మా గురుగారు మాకు నేర్పించింది శరణమయ్య భో అంటే భగవంతుడా మమ్మల్ని బ్రో అని చెప్పేది. సో వీళ్ళు వచ్చేసి గురుస్వామి గారి యొక్క శిష్యులు అని చెప్పి ఒకటి ఉంటుంది. ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఎక్కడో లోయలో ఉంటే వాడు ఒకటి నడుస్తాడు, శరణమయ్యబో నడుస్తుంటాడు. ఈ లోయలో రీసౌండ్ వస్తూ ఉంటుంది. ఓ మన స్వామి అక్కడ ఉన్నారు, ఈ స్వామి ఇక్కడ ఇందూర్, తర్వాత కృష్ణ, గోవింద, విఠల్ అని ఒక్కొక్క పేరు పెట్టుకొని ఆ నామ్స్, ఓ వీడు సోన్ వచ్చారు, వాళ్ళు అక్కడ కూర్చొని కలుసుకొని వెళ్తుంటారు. ఇవన్నీ కూడా తెలియకుండా ఏం చేస్తారంటే ఉత్సాహంగా కన్యస్వాములు కొంతమంది వేరే రాష్ట్ర ప్రాంతాల వాళ్ళంతా ఇరుముడి తలకు పెట్టుకొని ఇలా టవల్ ఒకటి కట్టేసుకొని పరిగెడుతూ ఉంటారు, స్వామి పాదం స్వామి పాదం స్వామి పాదం అని. ఈ కన్యస్వామి ఉత్సాహం అవుతారు కదా, ఇదేదో కొత్తగా ఉంది కదా స్వామి పాదం, ఆ గురుస్వామి అయిపోయింది, వీడు కూడా వాడితో బయలుదేరుతారు, పరిగెడతారు. ఒకనొక చోట వీడు అలసిపోయి పడుకుంటాడండి. లేచి చూస్తే వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, జనం పోతూనే ఉంటారు, ఎవరు పడతారు, వాడు బాధపడుతున్నాడు, ఎవరితో వాడు స్వామి ఇక్కడ రా, ఈ బృందం అక్కడ ముందర పోతుంది, ఒకటి పిలుస్తుంటాడు, వెళ్తాడు, చక్కగా పోతాడు, ఆ బృందంలో కలిపేస్తాడు, తిరిగి చూస్తే వీడు ఉన్నాడు. ఇలాంటి అనుభూతులు ఎన్నో అనుభవాలండి, ఎన్నో అనుభవాలు, ఇది కొల్లలని చెప్పచ్చు. సో అది స్వామి స్వయంగా వచ్చి మిమ్మల్ని కాపాడుతున్నారండి. ఇంతకంటే ఏం కావాలండి మీకు? దైవం మానుష రూపేణ వచ్చేస్తున్నాడు. ఒక పిల్లగాడి రూపంలో వచ్చారండి, ఒక జీప్ డ్రైవర్ రూపంలో వచ్చారండి, ఎన్ని లేవు ఇలాంటివి. చాలా మంది అనుభూతి చెప్తూ ఉంటారు, అదే చాలా చెప్తుంటారండి. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ అనుభూతి. మళ్ళీ ఎలా ఉన్నారో కూడా గుర్తు కూడా రావట్లేదు, నా అబ్బాయి ఎలా ఉంటాడో మాకు తెలియట్లేదు. నిజం, చిన్న పిల్లలు ఏమంటే అది మొత్తం ఏనుగైతే ఇలా వనయాత్రలో వస్తూనే ఉంటుందండి. ఒక్కరిని కూడా చంపిన చరిత్ర లేదు. అక్కడ హోటల్స్ అంతా ఉంటాయి, చిన్న చిన్న హోటల్స్, విడిది అంటారు, విడి. అక్కడ పడుకోబెట్టేస్తారు, నడిపియారు అనమాట. రాత్రిపూట ఎక్కువ ఏనుగులు వచ్చేస్తే వాళ్ళకి ఆ మంటలంతా వేసి ఆ హోటల్ వాళ్ళని కాపాడుతుంటారు. వాడికి ఏం కరమండి, ఎవడో తెలియదు. రిజర్వ్ ఫారెస్ట్. మళ్ళీ తిరువాంకూర్ దేవస్థానం బోర్డు వారు, సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు ప్రతి ఒక్క చోట షవర్స్ ఏర్పాటు చేశారు, టెంపరరీ బాత్రూమ్ లెట్రిన్స్ ఏర్పాటు చేశారు. దారమ్మడి
చక్కగా ఫ్రెష్ అప్ అవ్వడానికి, స్నానాలు చేసుకోవడానికి. ఎందుకంటే వాష్రూమ్ పోతే స్నానం చేయాలనే దానికోసం చక్కగా వాళ్ళకి స్నానాలు పెట్టి చేస్తారు. అక్కడ దారిలో దొరికింది కప్ప గంజి. కప్ప అంటే ఇది ఒక గడ్డ అనమాట. ఆ గడ్డ గంజి, మన ఇళ్ళలో బియ్యం గంజి ఉంటుంది కదా, అది దొడ్డు బియ్యంతో ఉంటుంది ఆ గంజి. ఆ ఒక గంజిను ఈ కప్పాన్ని తీసుకొని నిమ్మకాయ ఊరగా తింటే 2 రోజులు కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది. మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. మనం ఇలా నడుస్తుండగా మన శరీరంలో నుంచి చెమట రూపంలో మొత్తం బయటకు వచ్చేస్తారు. మన శరీరం షర్ట్ ఇలా అంతా ఉండవండి. ఎప్పుడైనా ఈ టవల్ కూడా తీసి పడేస్తామో అంత ఇదవుతుంది. దీనికి బ్రహ్మాండమైనటువంటి అఖండమైనటువంటి మెడికేటెడ్ గాలి లోపలికి వెళ్తుంది. చెమట రూపంలో అన్ని దుర్నీరంతా బయటకు వచ్చేస్తుంది. వెంటనే ఏం చేస్తారు, ఒకళ్ళు టవల్ తీసుకొని ఒకళ్ళు విసురుతూ ఉంటారు. ఈ అయ్యప్పటికి సర్ది సార్ ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తూ ఉంటారు. ఈయన ఇరుముడి పెట్టుకొని గ్లూకోజ్ తినకపోతే వాళ్ళే తీసుకొచ్చి నోట్లో పోస్తారు. ఈ పుల్ల మిఠాయి ఉంటుంది చూసారా, ఆరెంజ్ ఇలా చంద్రకారం ఉంటుంది, అలాంటి ఆరెంజ్ మిఠాయిలు ఇస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తారు, ఒకళ్ళు మంచినీళ్ళు ఇస్తారు. ఎంతో సేవ చేస్తారండి అసలు. ముక్కు తర్వాత ఒక్కసారి అలసిపోయి కూర్చుంటే వాళ్ళు ఎవరు చేస్తున్నారో తెలీదు. ఈ కాళ్ళు పడతారు మంచిగా, అయ్యప్ప నువ్వు కూర్చో, అయ్యప్ప కూర్చో, కాళ్ళు పడతారు, పాదాలు రాకుతారు, ఇట్లా బెండ్ చేస్తారు, రిలాక్స్గా నడిపిస్తారు. వాళ్ళకి నడలేకపోతే స్వామిని కర్ర తెచ్చాను స్వామి, ఈ కర్ర పెట్టుకున్నాడు స్వామి. అసలు ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు పొందుతున్నారు, ఏం చేస్తున్నారు గుర్తుందా స్వాములందరూ? ఇలాంటి అనుభవాలన్నీ ఉందా లేదా? వనయాత్ర అంత అద్భుతమైనటువంటిది వనయాత్ర. శరణమయ్యప్ప ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 48 కిలోమీటర్లు అండి. 8 సన్నిధానం. 3 రాత్రులు 2 పగలు నడవాలని అన్నారు. దివ్యమైన అనుభూతి. అద్భుతం అద్భుతం అద్భుతం. మీరు ఎన్నిసార్లు ఇప్పటి వరకు సుమారుగా నేను ఒక 30 సార్లు వనయాత్ర చేస్తుంటానండి. తర్వాత నాకు 2011 నుంచి లెగ్మెంట్ ప్రాబ్లం వచ్చి నేను ఇప్పుడు వనయాత్ర చేయట్లేదు. ఈవెన్ చిన్న పాదం కూడా నేను డోళి ద్వారానే వెళ్తున్నాను. ఇంకా కొంచెం రోజులు ఉండాలని. కానీ మా నాన్నగారు సుమారుగా ఒక 60 సార్లు వనయాత్ర చేస్తుంటారు. మహానుభావుడు. ఇప్పటికైనా బ్రహ్మాండ అజానుభావుడు. ఇలా నడిస్తే అద్భుతంగా నేను ఆయన నడకకు నేను అందుకోలేను. మా నాన్నగారి వయసుకి నేను అందుకోలేను. నేను ఇప్పుడు అంటే వాళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళ స్థితిలో ఉన్నప్పుడు తీసుకున్న ఆహారాలకి మనం తీసుకున్న ఆహారాలకి చాలా ఉన్నాయి. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ ఇలా అంతా మూవ్ అవుతారో తెలియదు. మా చిన్న అబ్బాయిని తీసుకెళ్ళాను వనయాత్రకి. నేను నడవలేక నేనేం చేస్తానంటే పెరియార్ వట్టం దగ్గర వరకు వచ్చి వెయిట్ చేశాను. మళ్ళీ ఎంత వనయాత్ర నేను తట్టుకోలేకపోయి ఒక్కసారి ఎక్కాడు. నేను జీవితంలో మళ్ళీ వెళ్తానో లేదో నా వల్ల కాదు వచ్చి ఇలా కౌగులించుకొని నా మీద వచ్చి పడిపోయాడు, నిద్రపోయాడు. అంటే ఇప్పుడు జనరేషన్ అలా ఉందండి. టు బి హానెస్ట్లీ మనం చిన్న నడక కూడా వాళ్ళకి నేర్పించలేదు. మనం ఇప్పుడు మా నాన్నగారికి చెప్తే ఆయన పోయి 3 కిలోమీటర్లు నడుచుకొని వచ్చేస్తాం. చిన్నప్పుడు వారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా ఇంటి నుంచి 4 కిలోమీటర్లు ఉదయం 5:30కి వెళ్తే 6ంటికి అక్కడ ఉండాలి. 3 కిలోమీటర్లు అయితే వెళ్ళి వస్తారు, మళ్ళీ 11ంటికి వస్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్తారు, మళ్ళీ రాత్రి వస్తారు. ఇప్పుడు మన పక్క గల్లీకి పోయి పాలు ఏదైనా తెమ్మంటే ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి కార్ అయినా తీస్తాం లేదా స్కూటర్ అయినా తీస్తాం. అవును, కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాం, మెట్లే ఎక్కలేకపోతున్నాం. యా డిపెండ్స్. ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్న ఆఫీస్లో లిఫ్టే వేసుకొని కూర్చున్నాం, మెట్లు ఎక్కలే. అదే పరిస్థితి ఇక్కడ. చాలా సంతోషం. స్వామి శరణం. శరణమయ్యప్ప అమ్మ.